చార్లీ చార్లీ జోసెఫ్ మొబైల్ తీసుకొని తన ఫ్రెండ్ చార్ల్స్కి కాల్ చేశాడు. చెప్పు జోసెఫ్. చార్ల్స్, ఇంట్లో ఎవరూ లేరు. అమ్మ నాన్న వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళారు. నేను వెంటనే వస్తున్నాను. కొద్దిసేపటికి జోసెఫ్ వాళ్ళ ఇంటి కాలింగ్ బెల్ మోగింది. జోసెఫ్ తలుపు తెరవగానే చార్ల్స్ కనిపించాడు. ముందు మనము టిఫిన్ చేద్దాం, తర్వాత సర్బత్ తాగుదాం, ఆ తర్వాత మనం ఒక మంచి గేమ్ ఆడదాం. అయినా అంత గొప్ప గేమ్ ఏముంది అసలు? చార్లీ చార్లీ. అది చాలా భయంకరమైన గేమ్ తెలుసా? అయినా అలాంటి గేములకి మనం భయపడతామే ఏంటి? పద, ఆ గేమ్ ఆడి చూద్దాం. అయితే సరే పద. జోసెఫ్ లోపల నుంచి ఒక వైట్ పేపర్, 2 పెన్సిల్స్ తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత ఆ పేపర్ మీద ఒక కొనకి ఎస్ అని, రెండో కొనకి నో అని రాశాడు. మరో కొనకి పైవైపు నో అని, కింద వైపు ఎస్ అని రాశాడు. చార్ల్స్ చాలా ధ్యానంగా చూస్తున్నాడు. ఆ తర్వాత జోసెఫ్ ఒక పెన్సిల్ ని పేపర్ మధ్యలో అడ్డంగా, ఇంకో పెన్సిల్ ని దాని మీద నిలువుగా పెట్టాడు. అక్కడ పైనున్న సీలింగ్ ఫ్యాన్ ని కూడా ఆఫ్ చేసేశారు. చార్ల్స్, ఇక నువ్వు సిద్ధంగా ఉండు. ఇప్పుడు చార్లీని క్వశ్చన్స్ అడిగే టైం వచ్చేసింది. ఒక్క మాట గుర్తుంచుకో, మనం అస్సలు భయపడకూడదు, అలాగే గేమ్ మధ్యలో ఆపకూడదు. కానీ జోసెఫ్, ముందు క్వశ్చన్ నువ్వే అడుగు. సరేలే, నేనే అడుగుతాను. చార్లీ, నువ్వు నా ప్రశ్నలకు సమాధానం చెప్తావా? కొద్దిసేపటి తర్వాత ఆ పెన్సిళ్లలో కదలిక వచ్చి అవి ఎస్ అని రాసున్న వైపు తిరిగాయి. అంతేకాకుండా వాళ్ళిద్దరికీ ఆ గదిలోకి ఎవరో వస్తున్నట్టుగా శబ్దాలు వినిపించాయి. టేబుల్ దగ్గర ఉన్న చైర్ మెల్లమెల్లగా కొంత దూరం జరిగింది. వాళ్ళిద్దరికీ అక్కడేదో అతీత శక్తి ఉన్నట్టుగా అనిపించింది. ఏవో విచిత్రమైన శబ్దాలు వచ్చాయి. స్నేహితులిద్దరూ అవాక్కైపోయారు. వాళ్ళిద్దరూ అలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. ఇదేదో చాలా విచిత్రంగా ఉంది. చార్లీ ఎస్ అని చెప్పాడు. అలా చెప్పగానే కొన్ని విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. చూసావా, చైర్ కూడా చాలా దూరంగా జరిగింది. అవునవును, నాకు కూడా చాలా భయంగా ఉంది, కానీ ఇంకా తెలుసుకోవాలని ఆశగా కూడా ఉంది. చార్లీ, నువ్వు కూడా మాతో పాటు ఈ గదిలోనే ఉన్నావా? చెప్పు. పెన్సిల్ మెల్లగా ఎస్ వైపుకు తిరిగింది. ఎవరో మెల్లగా నవ్వుతున్నట్టుగా ఆ గదిలో శబ్దాలు వినిపించాయి. వాళ్ళిద్దరికీ చార్లీ కనిపించటం లేదు, కానీ తను అక్కడే ఉన్నట్టుగా వాళ్ళకి సూచనలు మాత్రం తెలుస్తున్నాయి. తర్వాత మెల్లగా ప్రశ్నలు అడగడం మొదలు పెట్టారు. చార్లీ, నువ్వు ఆత్మహత్య చేసుకున్నావా? వాళ్ళిద్దరూ పేపర్ వైపు చూశారు, కానీ పెన్సిల్ మాత్రం కొంచెం కూడా కదల్లేదు. హఠాత్తుగా ఆ గదిలో ఉన్న లైట్స్ అన్నీ ఆగిపోయాయి. కొన్ని విచిత్రమైన శబ్దాలు రావడం మొదలయ్యాయి. ఎవరో ఏడుస్తున్నట్టుగా, ఎక్కిళ్లు పెడుతున్నట్టుగా శబ్దాలు వినిపించాయి. జోసెఫ్ క్యాండిల్ ని వెలిగించాడు. ఆ గది మొత్తం క్యాండిల్ వెలుగు ప్రసరించింది. చెప్పు చార్లీ, నువ్వు ఆత్మహత్య చేసుకున్నావా? ఈసారి పెన్సిల్ మెల్లమెల్లగా నో వైపుకి తిరిగింది. ఆ ఇద్దరు స్నేహితులు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. అంటే దీని అర్థం చార్లీని ఎవరో చంపేసుంటారా, అంతేనా? హఠాత్తుగా డోర్ బెల్ మోగింది. ఇద్దరు స్నేహితులు కంగారు పడిపోతారు. జోసెఫ్, చార్లు తలుపు దగ్గరికి చేరుకున్నారు. జోసెఫ్ తలుపులో నుంచి బయటికి చూడగానే అక్కడ రోస్లిన్ కనిపిస్తుంది. ఎవరు? రోస్లిన్, తలుపులు తెరవకు. తన లోపలికి రావడం అస్సలు మంచిది కాదు. ఏదో ఒకటి చేసి తన ఇక్కడి నుంచి పంపించేస్తానుండు. రోస్లిన్, నువ్వేంటి ఇక్కడ? నువ్వు పిలిచావు కదా, అందుకే నేను వచ్చేసాను. రోస్లిన్ గొంతు వినగానే చార్లీ ఇంకా జోసెఫ్లు భయపడిపోయారు. చార్ల్స్ బయటికి పారిపోవడానికి ప్రయత్నించేసరికి రోస్లిన్ తనని అడ్డుకుంటుంది. తనని పైకెత్తి గాల్లోకి బలవంతంగా విసిరేస్తుంది. చార్ల్ కొంత దూరంలో నేల మీద పడిపోతాడు. జోసెఫ్ పరిగెత్తుకుంటూ వచ్చి చార్ల్ని లేపే ప్రయత్నం చేస్తాడు. చార్ల్, నీకేం కాలేదు కదా? రోస్లిన్ మెల్లమెల్లగా నడుచుకుంటూ లోపలికి వచ్చేసరికి ఆ గది మొత్తం ఒక్కసారిగా కంపించిపోతుంది. ఇక తలుపు వైపు నుంచి భయంకరమైన గాలులు వీస్తూ వస్తువులన్నీ పడిపోతాయి. చార్ల్, జోసెఫ్లు ఒకరినొకరు పట్టుకొని పైకి లేవటానికి ప్రయత్నిస్తారు. తలుపు వైపుగా బయటికి వెళ్తున్న వస్తువుల్ని పగలగొట్టుకుంటూ రోస్లీ మెల్లమెల్లగా లోపలికి వస్తుంది. దాంతో జోసెఫ్, చార్లీకి చాలా భయం వేస్తుంది. మొదలు పెట్టింది మీరే, కానీ దీన్ని నేను అంతం చేస్తాను. హఠాత్తుగా తలుపులు మూసుకుంటాయి. ఆ గది మొత్తం ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోతుంది. రోస్లిన్, ఎంతైనా మేము నీ ఫ్రెండ్స్ కదా. రోస్లిన్ గట్టిగా నవ్వటం మొదలు పెడుతుంది. నా హత్య ఎలా జరిగిందో చూడాలనుకుంటున్నారా? మాకేం చూడాలని లేదు. ప్లీజ్ మమ్మల్ని దయచేసి వదిలేసి, మేము ఈ గేమ్ ఇంకెప్పటికీ ఆడము. కానీ నా కోరిక ఏంటంటే ఈ గేమ్ అందరూ ఆడాలి. నాకు చాలా సరదాగా ఉంటుంది. మీకు సరదాగా లేదా? చాలా సరదాగా ఉంది, కానీ ప్లీజ్ ప్లీజ్ ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి. నేను మీ ఇష్ట ప్రకారమే ఇక్కడికి వచ్చాను.
కానీ వెళ్ళేది మాత్రం నా ఇష్ట ప్రకారం. ఎప్పుడు వెళ్తారు మీరు? మొదలుపెట్టిన ఈ ఆట పూర్తయిపోయిన తర్వాత. అంటే ఎప్పుడు పూర్తవుతుంది? చూడాలనుకుంటున్నారా? రోజ్లిన్ పెన్సిల్ ని పట్టుకోగానే ఆ పెన్సిల్ ఒక్కసారిగా కత్తిగా మారిపోతుంది. ఆ రాత్రి నా పుట్టినరోజు. నేను తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. తను వచ్చింది, కానీ కత్తితో నన్ను తను చంపేసింది. నేను కేక్ కూడా కట్ చేయలేదు. నాకు ఈరోజు కేక్ కట్ చేయాలనుంది. అయితే ఉండండి, మేము వెళ్ళి కేక్ తీసుకొస్తాం. పద చార్. కేక్ ఇక్కడే ఉంది. ఎక్కడుంది? ఇదిగో ఇక్కడే. అయ్యో ప్లీజ్, దయచేసి మమ్మల్ని ఏం చేయొద్దు. ప్లీజ్ మమ్మల్ని ఏం చేయొద్దు, దయచేసి వదిలే. జోసెఫ్, ఈ కేక్ నేను కాదు, నువ్వే కట్ చేయాలి. ఇక దాన్ని తినేది కూడా నువ్వే. ఇదే గేమ్. నో, నేను అలా చెయ్యలేను. బాగా ఆలోచించుకో. సులువైన చావునిస్తున్నాను. వద్దంటే ఎలాంటి చావునిస్తాను అంటే. నేను రెడీ. జోసెఫ్ ప్లీజ్, జోసెఫ్ నన్నేం చేయకు ప్లీజ్, దయచేసి నన్నేం చేయకు ప్లీజ్, నన్ను వదిలేవా ప్లీజ్, నన్నేం చేయకు. సారీ చార్ల్స్. గుడ్ బాయ్. ఇదిగో కత్తి. అలా అంటూ జోసెఫ్ కి కత్తినిస్తుంది. ఇక చార్ల్స్ ని నేల మీదకి విసిరేస్తుంది. కమాన్ జోసెఫ్, హ్యాపీ బర్త్డే టు మీ. కమాన్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ చార్ల్స్, హ్యాపీ బర్త్డే టు యూ. తను పాట పాడుతూ చార్ల్స్ ని కోస్తూ ఉంటాడు. తన రక్తం అంతా కారిపోతూ ఉంటుంది. చార్ల్స్ బాధతో అల్లాడిపోతూ ఉంటాడు. రోజ్లీ కూడా పాట పాడుకుంటూ వచ్చి జోసెఫ్ చేతిని పట్టుకుంటుంది. ఇద్దరు కలిసి చార్ల్స్ శరీరాన్ని కోస్తూ ఉంటారు. చార్ల్స్ చనిపోతాడు. ప్లీజ్ దయచేసి ఇక్కడ నన్ను వదిలే. నేను నువ్వు చెప్పినట్టే చేశాను కదా. నీకు తెలుసా జోసెఫ్, నన్ను ఎవరు హత్య చేశారో? ఎవరు చేశారు? నేను నా ప్రాణ స్నేహితులు అనుకున్న వాళ్లే. నువ్వు కూడా వాళ్లలాగే మోసగాడివి జోసెఫ్. నువ్వు నీ ప్రాణ స్నేహితుడినే చంపేశావు. అసలు నువ్వు ఏమంటున్నావు? నువ్వొక మోసగాడివి జోసెఫ్. నేను నిన్ను వదిలిపెట్టను. ప్లీజ్ నన్నేం చేయకు, వదిలే. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ. అలా పాడుకుంటూ రోజ్లీ కత్తితో జోసెఫ్ ని చంపేస్తుంది. 5 4 3 2, 5 4 3 2. చచ్చిందిద్దరు, బతికిందెవరు? రోజ్లీన్. జోసెఫ్ గట్టిగా నవ్వుతాడు. రోజ్లిన్ ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఓ గాడ్, జోసెఫ్, చార్లీ, మీ ఇద్దరికి ఏమైంది? ఓ గాడ్, నేను ఎందుకు ఇలా చేశాను? రోజ్లిన్ కత్తిని విసిరేస్తుంది. మళ్ళీ తను ఉలిక్కి పడుతుంది. చార్లీ తనని తన వశం చేసుకుంటాడు. తను గట్టిగా నవ్వటం మొదలు పెడుతుంది. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ. రోజ్లిన్ కత్తిని తీసుకొని పాట పాడుకుంటూ తనని తానే చంపుకుంటుంది. హ్యాపీ బర్త్డే టు మీ. రోజ్లిన్ పాట పాడుకుంటూ తనని తానే చంపుకుంటుంది. ఇక గట్టిగా నవ్వటం మొదలు పెడుతుంది. తన రక్తం కారిపోతూ ఉంటుంది. కొద్దిసేపటికి రోజ్లీ హఠాత్తుగా ఉలిక్కి పడుతుంది. తన శరీరం నేల మీద పడుంటుంది.